హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ వ్లాగ్స్. నేనేం చేస్తున్నా అంటే నెక్స్ట్ డే మార్నింగ్ కోసం మా బ్రేక్‌ఫాస్ట్ ఏంటనేసి నైట్ నానపెడతాననమాట. బ్రేక్‌ఫాస్ట్ ఏంటో నెక్స్ట్ డే మార్నింగ్ నేను, మా హస్బెండ్ ఏం తింటామో నేను మీకు చూపిస్తాను. ఇవేంటంటే మనకి పంకిన్ సీడ్స్ అండ్ సన్‌ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ అండి. ఇవి నేను ఏం చేస్తానంటే లైట్‌గా రోస్ట్ చేస్తాను కొంచెం సేపు. రోస్ట్ చేసిన తర్వాత నేను రోల్డ్ ఓట్స్ ఉంటాయి కదా! ఓట్స్ అనేవి చాలా మంచివండి. చాలా ఫైబర్ ఉంటుంది. ఎవరైతే వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ కార్బ్స్ గాకుండా ఇంకేమన్నా తినాలి అనుకునే వాళ్ళకి ఇదైతే చాలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అని చెప్తాను. ఇందులో ఏం చేస్తానంటే ఒక గ్లాస్ బౌల్‌లో ఓట్స్ ఒక 2 స్పూన్స్ 2, 3 స్పూన్స్ ఓట్స్ యాడ్ చేస్తాను. తర్వాత చియా సీడ్స్, తర్వాత ఏవైతే నేను రోస్ట్ చేశానో చూసారు కదా ఇంతకుముందు ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అండ్ సన్‌ఫ్లవర్ సీడ్స్. ఆ సీడ్స్ అన్నీ ఇందులో యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత నేను మిల్క్ ఉంటుంది కదా! మిల్క్ బాగా బాయిల్ అయిన తర్వాత గోరువెచ్చటి పాలు పోస్తాను నేను. వేడివి వేయను యాక్చువల్‌గా అయితే. గోరువెచ్చని పాలు వేసేసి నాకు, మా హస్బెండ్‌కి 2 బౌల్స్ ఉన్నాయి పక్క పక్కన. ఇద్దరి కోసం అనమాట. మా పిల్లలు తినరు యాక్చువల్‌గా. వాళ్ళ కోసం ఇడ్లీ, దోస అవి ప్రిపేర్ చేస్తాను. అండ్ ఎవరైతే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ తిందామనుకునే వాళ్ళ కోసమైతే ఇది చాలా బావుంటుంది. అండ్ పైనంగా చూసారా బ్లాక్ రేజిన్స్ అండి. అవే నల్ల ద్రాక్ష ఉంటాయి కదా! డ్రై డ్రై ఫ్రూట్స్ అవి కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను నైటు. ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేస్తానంటే నేను అందులో బనానా యాడ్ చేస్తాను. బనానా అండ్ హనీ యాడ్ చేస్తాను. అండ్ కావాలనుకునే వాళ్ళు ద్రాక్ష అవి ఉంటుంది కదా! పొమోగ్రానేట్ యాడ్ చేయొచ్చు. అండ్ యాపిల్ యాడ్ చేయొచ్చు. అన్నీ యాడ్ చేసిన తర్వాత లైట్‌గా పైనంగా హనీ కలుపుకొని తింటాను. నిజం చెప్తున్నానండి. అందులో ఉన్న ప్రతి ఒక్కటి కూడా హెల్త్‌కి చాలా చాలా ఇంపార్టెంట్. అన్నింట్లో చాలా ఫైబర్ ఉంటుంది. అండ్ ఇందులో ఇంకేంటంటే మీరు కావాలంటే ఏమైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. అంటే బాదాము అలా కూడా వేసుకోవచ్చు. చూసారు కదా! హనీ యాడ్ చేసుకొని తింటే ఎక్సలెంట్ టేస్ట్, హెల్తీ అండ్ వెయిట్ లాస్ కూడా అవుతారు. ఇందులో ఎందుకంటే ఫైబర్ అనేది చాలా ఉంటుంది. అండ్ హెయిర్ గ్రోత్‌కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవన్నీ అండ్ ఇవి మేము రోజు తింటామంటే అదే అండి మనతోనొచ్చింది. కొన్ని రోజులు తింటాము. మళ్ళా మధ్యలో ఆపేస్తాము. మళ్ళా కంటిన్యూ చేస్తాము. బట్ వెయిట్ లాస్ కోసమైతే ఇది చాలా 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 మంచి బ్రేక్‌ఫాస్ట్ అనైతే చెప్తానండి. ప్రతి ఒక్కరూ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు, ఇడ్లీ, దోస అవాయిడ్ చేయాలి అనుకునే వాళ్ళకైతే ఇది మంచి బ్రేక్‌ఫాస్ట్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.